అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు పై లహరి ఛానల్కి స్వాగతం. పొద్దుటి నుంచి భర్త కోసం ఎదురు చూస్తున్న సావిత్రికి తిండి లేకపోవడంతో నీరసం ముంచుకొచ్చింది. గోడకి జారగిలబడి వరండాలో నిల్చుంది. ఆమె కళ్ళు మండుతున్నాయి. అయినా ఎదురు చూస్తూనే ఉంది. సాయంత్రం 6 గంటల వేళ ఫుల్లుగా తాగి తూలుతూ తడబడే అడుగులతో ఇంట్లోకొచ్చాడు రామారావు. ఆ పూట పేకాటలో చిత్తుగా ఓడిపోయి మస్తుగా తాగినట్లుంది అతని వాలకం. సావిత్రి, అర్జెంటుగా 100 రూపాయలు కావాలి, ఇవ్వు, రామారావు గద్దించి అడిగాడు. అతని నోటి నుండి గుప్పున వస్తున్న వాసన భరించలేక మొహం తిప్పేసుకుంది సావిత్రి. ఏయ్, అర్జెంటుగా కావాలి, మళ్ళీ అడిగాడు రామారావు. నా దగ్గర 100 కాదు కదా, ఒక్క నయా పైసా కూడా లేదు. సావిత్రి దుఃఖాన్ని దిగమింగుతూ అరిచింది. దాంతో సావిత్రి చెంప చెల్లుమంది. ఏమిటా పొగరు, ఇవ్వవే, రామారావు అరిచాడు. సావిత్రి జవాబు చెప్పలేదు. ఏ, మాట్లాడడం కూడా నీకిష్టం లేదా? మళ్ళీ సావిత్రి చెంపలు పేలిపోయాయి. మీరు కొట్టినా చంపినా నా దగ్గర డబ్బు లేదు, సావిత్రి నిర్భయంగా అన్నది. సావిత్రిని స్పృహ తప్పి పడిపోయేదాకా కొట్టాడు రామారావు. రామారావు విసురుగా వెళ్ళి సావిత్రి బట్టలు పెట్టి తీసి నేల మీద బోర్లించాడు. 2 చేనేత చీరలు, వెలిసిపోయిన ఒక్క సిల్కు చీరతో పాటు చిన్న పర్సు కూడా నేల మీద పడింది. ఆత్రంగా పర్సు తీసి చూశాడు. నలిగిపోయిన 10 రూపాయల నోటు, కొంత చిల్లరా ఉన్నాయి. అవి తీసి జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. రామారావు వెళ్లిన గంటకి సావిత్రికి తెలివొచ్చింది. సావిత్రికి రామారావు కనిపించలేదు. బోర్లించిన పెట్టె, ఖాళీ పర్సు వెక్కిరిస్తూ కనిపించాయి. దోసిట్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మరో గంటకల్లా లేచి పనులన్నీ ముగించుకుని రామారావు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. రోజు ఇదే తంతు ఆ ఇంట్లో. మర్నాడు పొద్దుటే టెలిగ్రామ్ వచ్చింది. సావిత్రి తల్లికి సీరియస్గా ఉన్నట్లు. రామారావుకి ఆ వార్త చెప్పాలని అతనుండే చోటుకి కబురు చేసింది సావిత్రి. రామారావు స్నేహితుడొకడు చెప్పిన వార్త విని సావిత్రి బోరుమంది. రామారావు తన ఆఫీసులో పనిచేసే అమ్మాయితో ఏదో ఊరు వెళ్ళిపోయాడట. ఇల్లు అమ్మేసి డబ్బు పట్టుకుపోయాడట. సావిత్రిని పుట్టింటికి వెళ్ళిపోమ్మని, తాను తిరిగి వస్తాను అనే ఆశ పెట్టుకోవద్దని స్నేహితుడి చేత కబురు చేశాడు. సావిత్రికి తనొక అగాధంలోకి పడిపోతున్నట్లు అనిపించింది. దుఃఖాన్ని దిగమింగుకుని సామానంతా తెలిసిన వాళ్ళింట్లో పెట్టి తల్లిని చూసేందుకు రైలెక్కింది. సావిత్రి బిఏ చదివింది. పెళ్లికి ముందు రిటైర్ అయిన తండ్రికి సాయంగా ఉండేందుకు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేది. సావిత్రి అందం ప్రతి ఒక్కరిని ఆకర్షించేది. సావిత్రి పరిచయం కోసం ఎందరో తప్పించిపోయేవాళ్లు ఆఫీస్లో. అంతమందిలోనూ ఒక్క మధు మాత్రం సావిత్రిని ఆకర్షించాడు. అతను అందగాడే కాదు, తెలివితేటలు గలవాడు కూడా. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా ఉండేవాడు. అతన్ని పెళ్లాడే ఆమె ఎంత అదృష్టవంతురాలో అనుకునేది సావిత్రి. ఆమె దృష్టి ఎప్పుడూ అతని మీదే ఉండేది. ఓసారి సావిత్రికి జ్వరం వచ్చి ఆఫీస్కి రాలేదు. వారం రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చిన సావిత్రిని ముందుగా పలకని మధు ఒక్కడే. మల్లెలా ఉండేవారు, సన్నజాజిలా అయిపోయారే అన్నాడు నవ్వుతూ. అతను అడిగిన తీరుకి నవ్వింది సావిత్రి. ఆ చిరునవ్వు మధు హృదయాన్ని గిలిగింతలు పెట్టింది. ఓ రోజు కుండపోతగా వర్షం కురుస్తోంది. ఇంటికి ఎట్లా వెళ్లటమా అని ఆలోచిస్తోంది సావిత్రి. టాక్సీ వచ్చింది, వెళదాం రండి, పొద్దుపోతే మీ వాళ్ళు గాబరా పడతారేమో, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అన్నాడు మధు. అతను 2-3 సార్లు అడగడంతో కాదనలేక అతనితో టాక్సీ ఎక్కింది. టాక్సీ వేగంగా పోతోంది. వర్షం ఉధృతంగా ఉంది. సావిత్రి చెక్కిలి మీద చేయి చేర్చి ఆలోచిస్తూ కూర్చుంది. అది గమనించిన మధు అడిగాడు. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? కథకి ఫ్లాటా? నేనేం రచయిత్రిని కాదులేండి. మరేమిటో ఆలోచన మీ గురించే అన్నది నవ్వుతూ. నా గురించా? ఆశ్చర్యంగా అడిగాడు మధు. అవును, మీరు నా గురించి ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతూ ఉంటే ఎందుకా ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటాను. అవును, మీరు నన్ను బాగా ఆకర్షించారు. అంటే మీ ఉద్దేశం? ఏమీ అనుకోరు కదా చెప్తే? చెప్పండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాను. తొందరపడుతున్నారేమో? బాగా ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను. మరి మీ అభిప్రాయం? మధు ఉత్సాహంగా అడిగాడు. సావిత్రి మనసంతా సంతోషంతో నిండిపోయింది. అంత అందమైన వాడు తనని పెళ్లాడతాను అనటం తన అదృష్టంగా భావించింది. అదే మాట మధుతో అన్నది. ఇద్దరూ ఉత్సాహంగా ఇల్లు చేరారు. ఆనాటి పరిచయం వాళ్ళిద్దరినీ దగ్గర చేసింది.
ఇద్దరూ కలిసి సినిమాలకి షికార్లకి వెళ్లేవాళ్లు. మధు ఓనాడు సావిత్రితో అన్నాడు. సావిత్రి, మా వాళ్ళు నా పెళ్లికి తొందరపడుతున్నారు. మరి తమరేమంటారో? నాన్నగారికి చెప్పాలిగా మధు. మీ నాన్నగారు ఇష్టపడకపోతే? అనుమానంగా అడిగాడు మధు. పిచ్చి మధు, నీలాంటివాడు అల్లుడవుతాడంటే ఏ తండ్రి కాదంటాడు? అయితే మీ నాన్నగారిని అడిగి చెప్పు, మధు ఉత్సాహంగా అన్నాడు. అబ్బో, అబ్బాయి గారికి పెళ్ళంటే మహా తొందరగా ఉందే, సావిత్రి నవ్వుతూ అన్నది. మధు కూడా నవ్వేశాడు. ఓ వారం రోజుల తర్వాత సావిత్రి బజార్ నుండి వస్తూ ఉండగా సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు జానకి కలిసింది. జానకి, ఎప్పుడొచ్చావు? సావిత్రి ఆమె చేయి పట్టుకుని ఆప్యాయంగా అడిగింది. వచ్చి 2 రోజులయ్యింది. వారితో కలిసొచ్చాను. వచ్చిన దగ్గర్నుంచి నిన్ను చూడాలనే తపన. ఈరోజు మీ ఇంటికే బయలుదేరాను. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఆగుపడ్డావు అన్నది నవ్వుతూ ఆమె. సావిత్రి జానకిని తన ఇంటికి తీసుకుపోయింది. మాటల మధ్యలో జానకి అడిగింది. సావిత్రి, నీకు పెళ్ళయింది అనుకున్నానే. నా పెళ్ళి అంత తొందరగా జరగదులే జానకి. నా కోరికలు వింటే నవ్వుతావు. పెద్ద చదువులు చదివినవాడు, మంచి అందగాణ్ణి చేసుకోవాలి అనుకుంటున్నాను. అమ్మా నాన్న స్థితిమంతుడు కావాలి అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా వేలకి వేలు కట్నాలివ్వాలి. ఆస్తిపాస్తులు లేనివాళ్ళం. నాన్న రిటైర్ అయ్యారు. నువ్వే చెప్పు, వేలకి వేలు కట్నాలు ఎలా తెమ్మంటావు? నిజమేలే సావిత్రి, ఆ టైం వస్తే అదే అవుతుంది అన్నది జానకి. మధు సంగతి చెప్పాలని మనసు తొందర పెడుతున్నా ఎందుకో చెప్పలేకపోయింది సావిత్రి. సావిత్రి, మా మరిది రామారావు బిఏ పాస్ అయినాడు. బోలెడు ఆస్తి ఉంది. బిజినెస్ చేస్తున్నాడు. మనిషి అందగాడే. అతనికి కట్నం తీసుకునే ఉద్దేశం లేదు. నిన్ను చూస్తే పెళ్లాడటానికి తప్పక ఒప్పుకుంటాడు అనే నా ఉద్దేశం. అతను మొన్ననే వచ్చాడు. మీ ఇంటికి తీసుకొస్తాను చూడు. నాదేముంది జానకి, అమ్మా నాన్న అయితే సరే అన్నది. జానకి తెచ్చిన సంబంధం సావిత్రి తల్లిదండ్రులకి ఎంతో నచ్చింది. ఓనాడు జానకి తన భర్తని, వరుడు రామారావుని వెంట పెట్టుకొచ్చింది. పరిచయాలు అయినాయి. కాఫీ పలహారాలు పూర్తయ్యాయి. రామారావు దృష్టంతా సావిత్రి మీదే ఉంది. రామారావు కొత్త అని లేకుండా బాగా మాట్లాడాడు. ఆ రోజంతా వాళ్లతో సందడిగా గడిచిపోయింది సావిత్రికి. ఆ రాత్రంతా నిద్రను దూరం చేసుకుని ఆలోచించింది సావిత్రి. మధు ఒక గుమాస్తా. అతని జీతం 300. అందగాడైన ఆస్తిపాస్తులు లేవు. ఇక రామారావుకి కావలసినంత ఆస్తి ఉంది. మధుని వివాహమాడితే తను ఉద్యోగం చెయ్యక తప్పదు. అదే రామారావు అయితే తనకి ఉద్యోగం చేయాల్సిన కర్మ ఉండదు. రామారావుని పెళ్లాడితే జీవితం వడ్డించిన విస్తరిలా ఉంటుంది. మధుని పెళ్లాడితే పొదుపు ఉద్యమం ప్రారంభించి కష్టాలు కలుని తెచ్చుకోవాలి. పిల్లలు పుడితే చాలీ చాలని జీతాలతో అన్ని అవస్థలే. సావిత్రి ఆ రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది. తన జీవితంలో కష్టపడకుండా సుఖపడాలంటే రామారావుని పెళ్లాడాల్సిందే అనుకుంది. మర్నాడు సావిత్రి ఆఫీస్కి వెళ్తూ ఉంటే దోవలోనే ఎదురైనాడు మధు. అతన్ని చూసి కూడా పలకరించలేదు సావిత్రి. ఏం సావిత్రి, అట్లా ఉన్నావు? ఒంట్లో బాగుండలేదా? లేక మీ వాళ్ళు మన పెళ్లి కాదన్నారా? మధు ఆదుర్దాగా అడిగాడు. అవును, ఆస్తిపాస్తులు లేకపోయినా అతనిది పెద్ద ఉద్యోగం కూడా కాదే. అతన్ని కట్టుకుని నువ్వేం సుఖపడతావు? పెళ్ళైనా ఉద్యోగం చేస్తూ బ్రతకాల్సిందే. నీకీ జీవితంలో విశ్రాంతి ఉండదు అన్నారు అన్నది మధు మొహంలో మార్పులను గమనిస్తూ. మధు చిరునవ్వు నవ్వాడు. అతను అలా నవ్వటం సావిత్రికి వింతగా ఉంది. సావిత్రి, ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు అలా అనుకోవటం సహజం. కాని నీకు నాకు ఇష్టమైనప్పుడు పెద్దవాళ్ల అభిప్రాయాలు కాదు కావలసింది. పెళ్లాడటానికి పర్మిషన్ ఒక్కటే అన్నాడు నవ్వుతూ. తను అన్న మాటలకి బాధపడి ఏమేమో అంటాడని ఊహించుకున్న సావిత్రి అతను అలా చెప్పటంతో ఆశ్చర్యపోయింది. మధు ఏవేవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. ఇద్దరూ ఆఫీస్ చేరేదాకా. సావిత్రి రామారావుని గురించి ఆలోచిస్తోంది. సావిత్రి ప్రవర్తన మధుకి ఆశ్చర్యం కలిగించింది. ఆమె మౌనానికి అర్థమేమిటో తెలియక బాధపడ్డాడు. ఎప్పుడూ నవ్విస్తూ కవ్విస్తూ ఉండే సావిత్రి అట్లా ఉండడం మధుకి ఎలాగో ఉంది. సావిత్రి ఆ రోజంతా ముభావంగానే ఉంది. మధుకి ఆమె ప్రవర్తన బాధ కలిగించింది. ఉన్నట్టుండి ఓనాడు మధుకి వాళ్ళ ఊరి నుండి టెలిగ్రామ్ వచ్చింది. అతని తల్లికి జబ్బుగా ఉందని. మధు వాళ్ళ ఊరు వెళ్లి తల్లికి ఆరోగ్యం కుదుట పడే వరకు ఉండి తిరిగొచ్చాడు. అతను ఆఫీస్కి రాగానే తన టేబుల్ మీద ఇన్విటేషన్ చూశాడు. ఎవరిదా అనుకుంటూ తీసి చూశాడు. నెత్తిమీద పిడుగు పడ్డట్టు అదిరిపోయాడు. అది సావిత్రి శుభలేఖ.
చిరంజీవి సావిత్రిని రామారావుకిచ్చి ఆ పైన చదవలేకపోయాడు. అతని హృదయం అంతా బాధతో నిండిపోయింది. సావిత్రి మౌనానికి కారణం ఇదా అనుకున్నాడు. తల్లిదండ్రుల పట్టుదల వల్ల ఇట్లా జరుగుంటుంది. సావిత్రి ఎలా సమ్మతించింది ఈ పెళ్లికి? తనతో గడిపిన మధుర క్షణాలు, తనతో చెప్పిన తీయని కబుర్లు ఏవైనాయి? మధుకి ఆలోచిస్తున్న కొద్దీ తల తిరిగిపోయింది. సావిత్రి కోసం ఆఫీస్ అంతా కలియజూశాడు. ఆమె లేకపోవటంతో అరువుగా నిట్టూర్చాడు. మనసంతా అదోలా అయిపోగా ఆఫీస్కి సెలవు పెట్టేసి రూమ్ చేరుకున్నాడు. అతనికి తెలియకుండానే కన్నీళ్లొచ్చాయి. సావిత్రి ఎందుకు ఇలా చేసింది? సావిత్రి ఇష్టం లేకుండానే ఆమె పెళ్లి జరుగుతున్నదా? తను తన తల్లిదండ్రుల్ని ఒప్పించాడు. తన తండ్రి వచ్చి సావిత్రి తల్లిదండ్రుల్ని కలుసుకుని మాట్లాడతాను అన్నాడు. తను సావిత్రికి సంతోషంగా ఈ వార్త చెప్పాలని వచ్చాడు. కాని తన సంతోషం ఎగిరిపోయింది. ఆశలు కూలిపోయాయి. తన ప్రియురాలు తనని మోసగించింది అని ఏ మొహం పెట్టుకుని చెప్తాడు? ఎవరికి చెప్పుకున్నా తీరని బాధ తనది. సావిత్రిని కలుసుకుని ఇట్లా ఎందుకు జరిగిందో అడగాలి అనిపించింది మధుకి. పెళ్లి ఇంకా వారం రోజులుంది. సావిత్రికి ఇది బలవంతపు పెళ్ళైతే తను ఏదో రకంగా ఈ పెళ్లి తప్పించగలడు అనుకున్నాడు మధు. సావిత్రితో మాట్లాడాలి అని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ఆమె ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినట్లు తెలిసి బాధపడ్డాడు. ఆమెను చూడాలని, కలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా కలుసుకోలేకపోయాడు. ఓనాడు సావిత్రి గుడికి వెళుతూ ఎదురయ్యింది మధుకి. ఏం సావిత్రి, బొత్తిగా కనిపించటం మానేశావు? మధు ముందుగా పలకరించాడు. జవాబుగా చిరునవ్వు నవ్వింది సావిత్రి. సావిత్రి, నీతో కొంచెం సేపు మాట్లాడాలి. అలా పార్కు దాకా వెళదాం, వస్తావా? మధు అడిగాడు. సారీ, నేను రాలేను. ఎవరైనా చూస్తే బావుండదు. నువ్వు మాత్రం తప్పకుండా నా పెళ్లికి రావాలి మధు. నీకు చెప్పాలి అనుకుంటే వీలు కాలేదు అన్నది సావిత్రి. సావిత్రి, నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటి మధు? ఆ చెప్పేదేదో త్వరగా చెప్పు. నేను తొందరగా వెళ్ళిపోవాలి అన్నది సావిత్రి. సావిత్రి, ఈ పెళ్లి నీ ఇష్టం మీదనే జరుగుతోందా? దీనంగా అడిగాడు మధు. అవును అన్నది సావిత్రి. మధుకి రోషావేశాలు ముంచుకొచ్చాయి. నిలకడలేని ఆమె బుద్ధిని అసహించుకున్నాడు అతను. నాలో అన్ని ఆశలు రేపి నన్ను చివరికి పిచ్చివాడి కింద జమకట్టి మరొకణ్ణి కట్టుకుంటుందా సావిత్రి? అలాంటప్పుడు నాతో స్నేహం ఎలా చేసింది? అన్ని తీయని కబుర్లు ఎలా చెప్పింది? పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను తప్ప మరొకరిని చేసుకుంటానా మధు? మరొకరిని చేసుకోవాల్సిన పరిస్థితే వస్తే పెళ్ళంటూ చేసుకోను మధు అనేది. అలాంటి సావిత్రిలో ఇంత మార్పా? మధు మనసంతా బాధతో మెలికలు తిరిగిపోగా అక్కడ ఓ క్షణం కూడా నిలబడలేక రూమ్ చేరుకున్నాడు. సావిత్రి పెళ్లి వైభవంగా జరిగింది. మధు పెళ్లికి వెళ్లలేదు. సావిత్రి ఆలోచనలన్నీ రామారావు చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల మధు రానందుకు బాధపడలేదు. అతన్ని తలుచుకోనూ లేదు. మధు దిగులుతో మంచమెక్కాడు. 2 నెలలు జబ్బుపడి లేచాడు. అతనికి కోరికలు, ఆశయాలు ఏమీ లేవు ఇప్పుడు. సావిత్రి అలా ఎందుకు మారిపోయిందో అన్న బాధ ఒక్కటే అతనికి మిగిలిపోయింది. 4 ఏళ్ల తర్వాత ఓనాడు మధుకి హఠాత్తుగా సావిత్రి కనిపించింది. ఆమె రైల్వే స్టేషన్లో ఒక సిమెంట్ బెంచీ మీద కూర్చుని ఉంది. పక్కన సామాన్ కూడా ఏమీ లేదు. సావిత్రిని చూసి ఆశ్చర్యపోయాడు మధు. ఆమె వడలిపోయిన తోటకూర కాడలా ఉంది. మొహంలో మునుపటి కళాకాంతులు లేవు. లోతుకుపోయిన కళ్ళు, పీక్కుపోయిన దవడలతో అదోలా ఉంది. బాగా నల్లబడిపోయింది. ఆస్తి గలవాడి భార్య సాదా ముతక నేత చీర కట్టుకుని ఉంది. మెళ్ళో పసుపు తాడు మించి ఒక్క నగ కూడా లేదు. ఇది వింతగా అనిపించింది మధుకి. సావిత్రి, నేనెవర్నో గుర్తున్నానా? తనే ముందుగా పలకరించాడు. బావున్నావా మధు? ఆమె హీనస్వరంతో అడిగింది. జవాబుగా నవ్వలేక నవ్వాడు మధు. మీ శ్రీమతి ఎక్కడా? పిల్లలు ఎంతమంది? ఉద్యోగం ఎలా ఉంది? అవిగాక ఇంకేమైనా అడుగుంటే బావుండేది అనుకున్నాడు మధు. మీ వారు రాలేదా? పిల్లలేరి? ఒంటరిగా వచ్చారు. ఆమె ప్రశ్నకి జవాబివ్వకుండానే అడిగాడు మధు. అమ్మకి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ వస్తే వెళ్ళాను. అమ్మ పోయింది. తిరిగి వెళుతున్నాను. ఓ పాపం. పిల్లలెంతమంది? తీసుకురాలేదే? మధు ప్రశ్నలకు సమాధానంగా సావిత్రి చెంపల మీద కన్నీళ్లు జారాయి. సావిత్రి, ఏడుస్తున్నావా? ఇంకేం చేయను? నా బ్రతుక్కి ఏడుపు కాక నవ్వెలా వస్తుంది మధు? ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఆస్తి అంతస్తు గల భర్త ఉన్నాడుగా, నీకేం లోటు? మధు, నన్ను హేళన చేస్తున్నావా? నాకన్నా అన్నింటా అధికురాలివి.
నిన్ను హేళన చేసేటంతటి వాడినా? మధు, చచ్చిన పాముని ఇంకా చంపటం ఎందుకు? సావిత్రి ఏడుస్తోంది. సావిత్రి, ఏడుపెందుకు? ఇష్టపడి చేసుకున్న పెళ్ళే కదా. కావచ్చు. నీకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను. అంటే? ఆశ్చర్యంగా అడిగాడు మధు. ఏం చెప్పమంటావు? ఎలా చెప్పమంటావు మధు? సావిత్రి దోసిట్లో మొహం దాచుకుంది. సావిత్రి, బాధపడకుండా చెప్పు. ఆయనకి అన్ని వ్యసనాలు ఉన్నాయి మధు. పెళ్ళైన తర్వాత 6 నెలలు మాత్రమే సరిగ్గా ఉన్నారు. తర్వాత నన్ను బొత్తిగా పట్టించుకునేవారు కాదు. తాగుడికి, పేకాటకి అంకితమయ్యారు. చివరికి నా మెళ్ళో మంగళసూత్రం అమ్మేదాకా ఆడారు. అంతా పోయింది. ఆస్తిపాస్తులు శాశ్వతం కావని తెలుసుకోలేకపోయాను మధు. ఆయనకి ఏదైనా మంచి చెప్పబోతే కొట్టేవారు. దయాదాక్షిణ్యాలు లేని మనిషి ఆయన. దేవుడిలాంటి నిన్ను కాదని అత్యాశకి పోయి ఇంత నాశనమైపోయాను. నా జీవితానికి ఇక సుఖము, శాంతి రెండూ లేవు మధు. ఆయనకి విలాసాలు ఎక్కువైనాయి. ఇంటికే రావటం మానేశారు. బిజినెస్ కూడా దెబ్బతింది. నన్ను డబ్బు తెమ్మని పీడించడం, ఇవ్వకపోతే చావగొట్టడం ప్రారంభమైంది. ఇల్లు గడవటం కష్టమయ్యింది. ఉద్యోగంలో చేరమన్నారు. చేరాను. నెల జీతం తేగానే ఆయన దోసిట్లో పోయాల్సిందే. ఓ రోజు అర్జెంటుగా 100 రూపాయలు కావాలని అడిగారు. లేవు అన్నాను. బాగా కొట్టారు. తెల్లవారేలోగా తెచ్చివ్వకపోతే ఏం చేస్తానో చూడు అన్నారు. ఏం చేస్తారోనని భయమేసి మా ఆఫీస్లో పనిచేసే గోపాలం గారిని అడిగి ఓ 100 రూపాయలు తెచ్చిచ్చాను. నిన్నేదో అనుకున్నాను, పతివ్రత వేషాలు వేస్తూ ఉంటే. పర్వాలేదే, ఎవరినో పట్టినట్లున్నావు. అడిగిన వెంటనే అందించావు డబ్బు అన్నారు వెక్కిలిగా నవ్వుతూ. ఆ రోజు ఎంతగా ఏడ్చానో భగవంతుడికే తెలియాలి. చచ్చిపోవాలని చాలాసార్లు ప్రయత్నించాను. పక్కింటామె నన్నెప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండి నా ప్రయత్నాలను విఫలం చేసేది. ఓనాడు నా పెట్టెలో డబ్బు కోసం వెతుకుతూ ఉండగా ఆయనకి నా డైరీ కనిపించింది. అది చదివి ఉగ్రుడైపోయారు. ఎవరి మధు, ఏమిటి కథ అని నా ఒళ్ళు హూనమయ్యేలా కొట్టారు. అనుమానంతో ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేరాయన. ఆ మధుగాడినే కట్టుకోలేకపోయావా? ఈ బాగోతం ఎందుకు మధ్యలో అన్నారు. ఆ రోషంతో ఇల్లు అమ్మేసి తన ఆఫీసులో పనిచేసే అమ్మాయితో వెళ్ళిపోయారు. ఇల్లు అమ్మిన డబ్బులో పైసా కూడా నాకివ్వలేదు. చావలేక బ్రతుకుతూ ఒంటరిదాన్నైపోయాను. ఎంత తొందరగా నా జీవితం ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆమె చెప్పటం ఆపి ఏడుస్తోంది. మధుకి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. మధు, నీ గురించి నాకేమీ చెప్పలేదు? నా గురించి చెప్పడానికి ఏమీ లేదు సావిత్రి. బ్రహ్మచారిని. రోగం వచ్చి మంచం ఎక్కితే గుక్కెడు మంచినీళ్లు గొంతులో పోసేవాళ్లు కూడా లేరు. నీ జ్ఞాపకాలతో కాలం గడుస్తోంది. చెప్పటం ఆపి బరువుగా నిట్టూర్చాడు మధు. మధు, అదిగో ట్రైన్ వచ్చేస్తోంది. ఇక వెళ్తాను. నీకు నేను చేసిన అన్యాయానికి క్షమించు మధు. భగవంతుడు నీకు ఎప్పుడూ మేలు చెయ్యాలని ప్రార్థిస్తూ ఉంటాను. ఇక సెలవు మధు అంటూ సావిత్రి రైలెక్కింది. ఆ రైలు కనుమరుగయ్యే వరకు చూసి బాధగా నిట్టూర్చాడు మధు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.